ఈరోజు నేను మీకు అడవి కాకరకాయలు, ఆ కాకరకాయలు అంటారండి వీటిని. వీటితో మనం ఫ్రై కానీ పులుసు కానీ చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఈరోజు నేను మీకు దీంతో కొంచెం ఉల్లికారం, అడవి కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నా. ప్రొసీజర్ చాలా సింపుల్గా ఉంటుందండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీటిని ముందుగా ఇలా 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. మనకు నచ్చకపోతే సీడ్స్ తీసేయచ్చు, కానీ మనకు సీడ్స్ ఉన్నా పర్లేదు అనుకుంటే వీటిని ఇట్లా 2 పీసెస్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇలానే మనం అన్ని కాకరకాయలని కట్ చేసుకోవాలి. సో మనం వీటిని ఇట్లా 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇప్పుడు ఆ కాకరకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం ఏం చేయాలంటే దాంట్లోకి మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దానికి మనకు ఉల్లిపాయలు, ఇక్కడ నేను ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని 3 ఉల్లిపాయలని చిన్నగా ఇలా కట్ చేసుకొని, చిన్నగా అంటే మరీ చిన్నగా అక్కర్లేదండి, ఎలాగో మిక్సీలో వేసుకుంటాం కాబట్టి వీటిని వేసేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఉల్లిపాయే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్, ఉల్లికారం అంటున్నాం కదా. సో అలాగే ఈ వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. మనం దీంట్లోనే మిగతావి పసుపు, ఉప్పు, కారం అన్నీ దీంట్లోనే వేసేసుకోవాలి. ఇక్కడ మనం ఒక 1/2 స్పూన్ పసుపు, తర్వాత కారం అయితే నేను ఇక్కడ 2 స్పూన్లు వేసుకుంటున్నా. ఎందుకంటే మనం ఉల్లిపాయ వేస్తున్నప్పుడు కారం మనకు కొంచెం ఎక్కువే పడుతుంది. మీరు కొంచెం చూసుకొని కారం ఎక్కువ తక్కువ అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని దీన్ని మనం మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా మనము ఒక మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇంత మెత్తగా చేసుకుంటేనే గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ముందుగా మనం ఒక కడాయి పెట్టేసుకొని, కడాయి కొంచెం వేడైన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనకు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కర్రీలో, ఎందుకంటే మనం ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం కదా. మన గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. ఈ ఒక్క కర్రీతోనే మన అన్నం అంతా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనము ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కాకరకాయ ముక్కల్ని, వీటిని వేసేసుకోవాలి. ఈ కాకరకాయని రకరకాలుగా పిలుస్తారండి. బోడ కాకరకాయ, ఆ కాకరకాయ, అడవి కాకరకాయ, ఇంకా మనకి. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ కాకరకాయల్ని దీంట్లో వేసేసుకోవాలి. వీటిని కొంచెం కలుపుకొని మనము వీటిని నూనెలోనే ఒక 70% వరకు మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఒక 5-10 నిమిషాలు, అంటే కొంచెము నూనెలోనే ఉడికే వరకు వీటిని కాసేపు మగ్గించుకోవాలి. అంతే అండి. ఈ కర్రీ ప్రాసెస్ చాలా సింపుల్. మనం కాకరకాయలు కట్ చేసి పెట్టుకొని మసాలా రెడీ చేసి పెట్టుకున్నామంటే అంతే. ఇంకా కర్రీ ప్రాసెస్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే ఈ కర్రీ అయితే హెల్త్కి, ఈ కాకరకాయలు హెల్త్కి చాలా మంచివి అంటారండి. మీరు సెర్చ్ చేసి చూసినా కూడా వీటి వాల్యూస్ అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఇప్పుడు చూడండి, కాకరకాయలు మనకు మంచిగా మగ్గిపోయినాయి. సో మనం మిక్సీ పెట్టుకున్న చూడండి కాకరకాయలు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం ముందే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా అనేది, చూడండి పేస్ట్ వేసేద్దాం దీంట్లో.
మనకి కాకరకాయలు ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి మనకు దొరికినప్పుడే తినేసేయాలి. యాక్చువల్గా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క వెజిటేబుల్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి. ఏ సీజన్లో కూడా మనం మిస్ చేయకుండా అన్నీ తినాలి. సో వీటిని మసాలాతో పాటు మరి కాసేపు మగ్గించుకుందాం. వీటిని మసాలాతో పాటు ఇవి మరి కాసేపు మగ్గించుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుందాం. సో చూద్దాం మన కర్రీ. చూడండి, కర్రీ అయిపోయిందండి. ఈ నూనెలో ఈ మసాలా ఇదంతా బాగా మగ్గిపోయింది. చూడండి, సో ఆ కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే, ప్రొసీజర్ చాలా సింపుల్గా ఉంది అని అనుకున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.